గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారా? రామకుప్పంలో తగ్గిపోతుంది మెజారిటీ, ఇంకొక తగ్గిపోతుంది మెజారిటీ అంటున్నారు. కానీ ఏదేమన్నా సరే చంద్రబాబు నాయుడు గారు 100% నగ్గుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోతారని టీడీపీ సోషల్ మీడియా కూడా చెప్తుంది. కానీ అది జరగని పని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈవెన్ నాయకుడిని ఎప్పుడు వదులుకోరు. ఈవెన్ మన భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని భీమవరం ప్రజలు వదులుకున్నట్టు గాజువాకలో మెయిన్ పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అక్కడ సభ్యత్వాలు ఎక్కువ వచ్చినాయి. అందుకని వాళ్ళందరూ వేస్తారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు. అక్కడ వాళ్ళు వదులుకున్నారు. ఎప్పుడు నాయకులు వదులుకోరు. ఎందుకంటే పిఠాపురంలో కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు నగ్గుతున్నారు. ఎందుకంటే పిఠాపురంలో ఉప్పాడ అండ్ కొత్తపల్లి మండలం, ఈవెన్ గొల్లపూడి మండలం, ఈ ఏరియాలో మాకు రిలేషన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రిప్ పిఠాపురంలో 54,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నగ్గబోతున్నారు. నెక్స్ట్ పులివెందుల్లో మెజార్టీ తగ్గుద్దేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తున్నారు. అట్లానే మనం ఇంకో నియోజకవర్గం కుప్పం, అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద రామచంద్ర యాదవ్ గారు వేరు. అది టఫ్ ఫైట్లో అన్నా సరే రామచంద్ర రెడ్డి గారు నగ్గుతారు. అచ్చెన్నాయుడు గారు టెక్కల్లో 100% నగ్గుతారు. అలాగే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు 100% ఓడిపోయే వేలోనే ఉన్నారు. ఎందుకంటే డౌట్ ఆ సీటు ఈ ట్రిప్పు 5వ సారి ఏమో 5th టైం ఓడిపోతున్నారు. అలాగే ఇంకోటి దాడిచెట్టి రాజా గారు కూడా టఫ్ ఫైట్లోనే ఉన్నారు. అలాగే నారా లోకేష్ గారు ఓడిపోతారంటూ వైఎస్ఆర్ సోషల్ మీడియాలో చెప్తున్నారు. నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోరు, 100% నగ్గుతున్నారు ఆయన కూడా. అలాగే బాలకృష్ణ గారు ఓడిపోతున్నారు అంటున్నారు. బాలకృష్ణ గారు కూడా 100% నగ్గుతున్నారు. అక్కడ జనాలకి ఎవరు చేస్తారు ఎవరు చేయరు అన్నది 100% చూస్తారు. 100% ఎవరు మంచిగా చేస్తారు అన్నది 100% చూస్తారు. ఎందుకంటే అటు 30% ఓటింగ్ ఫ్యాన్కి ఉన్న 30% ఓటింగ్ టీడీపీకి ఉంటుంది. బ్యాంక్ ఓట్స్ అంటారు. ఆ బ్యాంక్ ఓట్స్ కంపల్సరీ అదే పడతాయి. కానీ పైన ఉంటాయి కదా 15%, అవి అటు ఇటు చేంజ్ అవుతాయి. ఎవరు మంచిగా చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు, ఇలా టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎనీవన్ ఎవరన్నా సరే ఎవరు బాగా చేస్తున్నారు అన్నది 100% చూస్తారు. ఆ వేలో మాత్రం నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 15-20% ఓటింగ్నే ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తుంది. అది ఎవరన్నది ఎమ్మెల్యే అని కాదు, ఈవెన్ గుంగుటూరు ఎమ్మెల్యే కానీ నెక్స్ట్ కదిరి ఎమ్మెల్యే కానీ ఎవరన్నా సరే ఆ 15% ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఉంటే గాలి ఒకేలా ఉంటుంది. అది గాలి ఎలా వస్తుందంటే ఎలా చేయరు 5% నుంచి కొంచెం ఆలోచించి ఉంటాడు. చదువుకున్నవాడు ఆలోచించి ఉంటాడు. అలాగే తటస్థంగా ఉన్న ఓటు ఆలోచించి ఉంటాడు. 2019లో జగన్ గారికి ఓట్లు అలాగే వచ్చినాయి. జగన్ గారు నగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక్క ఛాన్స్ ఇస్తారని చెప్పారు. అలాగే ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందో మాత్రం 100% మనం వేచి చూడాలి. జూన్ 4వ తారీఖున రిజల్ట్ వస్తాయి కదా. నా వే అవుతే మాత్రం కూటమి మాత్రం 95 నుంచి 120 స్థానాలు 100% వచ్చేస్తుంది.